హాయ్ వెల్కమ్ టు మ్యాక్స్ టీవీ. అల్లు అర్జున్ గారి 22వ మూవీ గ్లిమ్స్ రిలీజ్ చేశారు. అవి ఎలా ఉన్నాయో అల్లు అర్జున్ గారి ఫ్యాన్ అడిగి తెలుసుకుందాం. తమ్ముడు చెప్పు తమ్ముడు. నమస్తే అన్న. అల్లు అర్జున్ గారిది నిన్నే చూసా గ్లిమ్స్. నిన్న అతని పుట్టినరోజు, దానివల్ల అట్లీ అల్లు అర్జున్ ఇద్దరిని చూపించారు. వాళ్ళిద్దరు కలిసి ఒక సినిమా చేస్తారట. సినిమాని చూస్తుంటే ఉందే ఆ గ్లిమ్స్ కానీ ఆ వీడియో చూస్తుంటే అసలు ఏదో ఎక్స్పెక్టేషన్ అనమాట. అంటే హాలీవుడ్ సినిమాల్ని దాటేసింది ఇది. అంటే హాలీవుడ్ కంటే తలదన్నెలు లెవెల్ అనమాట. చూడు అంటే ఏమర్థం అంటే మన ఇండియాలో ఇంగ్లీష్ సినిమాల కంటే బాగా తీసేవాళ్ళు ఉన్నారు అర్థం, అంతే కదా. కాబట్టి అందరూ మన దేశంలోని ఈ హాలీవుడ్ లాగా ఈ బాలీవుడ్ కంటే కూడా బెటర్గా అంటే పక్క భాషలతో పోటీ పడేట్టుగా చేస్తున్నారన్నమాట. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఖచ్చితంగా ఈ సినిమా పుష్ప సినిమానే కాదు, మొత్తం ఇండియాలోనే వరల్డ్లోనే అన్ని సినిమాలు దాటేస్తుంది ఇది. ఎందుకంటే పుష్ప సినిమాతో ప్రూవ్ చేసాడు అతను. ఏమని బడ్జెట్ మరీ ఎక్కువ కూడా పల్లె, మనకున్న దాంతోనే మనకున్న యాక్టింగ్తోనే ఇక్కడే తెలుగు యాక్టింగ్తోనే మనం సినిమాని వేరే లెవెల్లో తోడుకోవచ్చని ప్రూవ్ చేసాడు అతను. కానీ ఆ సినిమాని ఆపడానికి ఎంతోమంది అడ్డాలు పడ్డారు. ఆ సినిమా హీరోని ఇబ్బందులు పెట్టి హింసించేసారు ఆయన. అయినా సరే ఏముంది అక్కడ సినిమా హీరోలో మ్యాటర్ ఆఫ్ దమ్ము ధైర్యం ఉందన్నమాట. అంటే ఎక్కడ తగ్గలు అతను సినిమాలే కానీ కాదు రియాలిటీలు కూడా తగ్గేది లేనాడంతే. కాబట్టి సినిమా ఎలా తీయాలో ఎలా చెయ్యాలో అతనికి అర్థమైంది. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఎలాగోలా వాళ్ళు కష్టపడుకొని చేసారంటే సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలని మేము వెయిటింగ్ అంతే అందరం. కాబట్టి అల్లు అర్జున్ అన్నకే ఆయనకి గల్లీలో ఫ్యాన్స్ అతనికి అంతే. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఎవరిని ఏమి అనరు. ఒకవేళ అల్లు అర్జున్ ఫ్యాన్స్ అంటే నాలాంటి ఫ్యాన్స్ మీద ఎవరిని వచ్చి ఏమైనా అన్నా కూడా మేము ఎవరిని ఏమి అనం. కాబట్టి అల్లు అర్జున్ అన్న గురించి ఎంత మాట్లాడినా తక్కువే. దేనికి సినిమా ఎలా చెయ్యాలో ఎలా తీయాలో అతనికి అర్థమైంది. అతనేం మాట్లాడు, డైరెక్టర్ ఏది చెప్తే అదే చేస్తాడు అంతే. అంతేగాని ఇతను పోయి నాకు అటు చేయి ఏం మాట్లాడినా. అందుకని ఆ సినిమా ఏమైంది, హిట్ అయింది. కాబట్టి పుష్ప సినిమా ఈరోజు ఎంత హిట్ కావడం కారణం ఏంది, యాక్టింగ్. ఆయన యాక్టింగ్ కానీ డైరెక్టర్ ఏది చెప్తే అది ఫాలో అవ్వడం, ఆ టైమింగ్ అనమాట. ఈ టైంకి రావాలంటే ఆ టైం పోవాలి, చేయాలి, పట్టుదలతో కృషితో చేయాలన్నమాట. కాబట్టి పట్టుదల కృషి మైండ్ సెట్ కాన్సన్ట్రేషన్ లేకుండా ఏ ఫీల్డ్లో సరే సక్సెస్ కాలేవు. నీకు టైమింగ్ రావాలా. అదే కాకుండా అవతలోడు ఎన్నెన్నో రకరకాలుగా అంటాడు, మళ్ళీ మాటలు అంటాడు, ఇబ్బంది పెడతారు, హింసిస్తారు. అయినా సరే పట్టు వదలకుండా పోవాలి. మనం వదలకుండా పోయి కానీ కష్టపడ్డామంటే ఖచ్చితంగా సక్సెస్ అవుతాం అనమాట. అంటే పుష్ప సినిమాతో ప్రూవ్ అయింది. అంటే దాన్ని తీసుకొని మనం రియాలిటీలో ఏ ఫీల్డ్లో ఉండే వాడైనా సరే చేయొచ్చు అనమాట. ఏంది ఏ ఫీల్డ్లో సరే నువ్వు సక్సెస్ అవ్వాలంటే నీకు ఎన్నెన్నో దారిలో పెట్టుకోవడం అడ్డాలు వస్తాయి, నువ్వు అన్నీ దాటుకొని పోవాలి. కానీ నీ పని మాత్రం కరెక్ట్ టైంకి చేసుకుంటా పాత్ర ఉండాలి. దీనికి అర్థం అదనమాట. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా హాలీవుడ్ కంటే రోబో కానీ అవతార్ కానీ అన్నిటికంటే డేంజర్ అంతే. ఇది దాటేస్తా అంతే. ఇది ఈ సినిమాని ఎవడు ఆపలేడు, అదే ఆగలేడు. ఈ సినిమా ఎవడు తీరాడు అంతే. తీర్చలే, కష్టపడితే తీర్చని చెప్తున్నా. కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా ఇది పుష్ప సినిమా కంటే పుష్ప సినిమా 2000 కోట్లు అంట. ఈ సినిమాకి ఖచ్చితంగా 10,000 కోట్లు దాటుతుంది. ఈ సినిమా 10,000 కోట్లు పక్క ఈ సినిమాకి. రీసెంట్ గా ఆయన పుట్టినరోజు జరిగింది కదా, ఆయనకి వెళ్ళి శుభాకాంక్షలు తెలిపాను. వెళ్ళా. అది రాత్రి కూడా ఎక్కడికి పోయినా, ఎక్కడికి వాళ్ళ ఇంటికి పోయినాను. నిన్న మధ్యాహ్నం వాళ్ళ ఇంటి దగ్గర పోతే 7 అంట ఆయన. అప్పుడు నేను సర్లే ఏదో ఒకటి అయింది కానీ వెంటనే నేను ఏం చేశాను, సాయంత్రం ఒక 7 9 కావాలి, రాత్రి ఒక 9 గంటల టైంలో నేను సత్యం థియేటర్ దగ్గర పోయా. సత్యం థియేటర్కి ఆయన రావడం చూసా నేను అక్కడ. చాలా అంతే. ఎందుకంటే దగ్గరేండి పోయా. చెప్పి ఏముంది, దగ్గర ఉంటే పోతాం, ఎక్కడుంటే ఏముంది చెప్తాం, అంతే కదా. ఎక్కడుంటే అతను బాగుంటే చాలు అంతే. అతను బాగుండాలి, సినిమాలు తీయాలి, మాకు కావాల్సింది అది అంతే. ఇంకేమిలే, చాలు అంతే. ఏముంది అల్లు అర్జున్కి ఇప్పుడున్న హీరోలు ఏ హీరో అయినా పోటీ ఉంటారంటవా? అది పోటీ పడచ్చు ఎవరైనా, కానీ ఎంత పోటీ పడ్డా కూడా కష్టం అనమాట. ఆ మైండు, ఆ డెడికేషను, ఆ టైమింగు, ఆ కష్టపడడం. ఈ రోజుల్లో సినిమా హీరోలు పడుతున్నారు కానీ మరి అతనిలాగా యాక్టింగ్ కానీ, ఆ డ్యాన్స్ కానీ, ఆ కమిట్మెంట్ అవ్వడం, దేని మీద క్యారెక్టర్ మీద దిగి లోపల పోయి కమిట్మెంట్ అవ్వాలి. అదే ఇవన్నీ జరగాలంటే అవుతారు, పోటీ అవ్వచ్చు, ఏముంది తప్పే ఉంది.
ఎవడన్నా అవ్వచ్చు, నువ్వు అవ్వచ్చు, నేను అవ్వచ్చు, అతను పోటీ అవ్వచ్చు. కానీ ఎంతమంది పోటీ పడ్డా కూడా కానీ అవ్వచ్చు, ఏముంది పడతారు పోటీ. కానీ అతనిలాగా అతనికంటే ఎవరు బాగా చేయలేరు అని నేను అన్నాను. చేస్తారు కానీ కష్టపడాలి, అతనిలాగా పడాలి అంతే.